వెల్కమ్ టు హాట్ సీట్. తోట త్రిమూర్తులు ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. ఎమ్మెల్యేగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో ఉంటూ ఒక రెబల్గా అందరికీ అందుబాటులో ఉండే తోట త్రిమూర్తులతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ త్రిమూర్తులు గారు. ఎలా ఉన్నారు త్రిమూర్తులు గారు? బాగున్నారా? బాగున్నా సార్. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ పేరు చాలా ప్రముఖంగా వినబడుతుంది. మీ అన్ని అంటే దాదాపు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీ పేరే ప్రముఖంగా వినబడతా ఉంటుంది. ఏంటి స్పెషాలిటీ, అసలు మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి త్రిమూర్తులు గారు? నన్ను అంత ప్రముఖంగా తీసుకునే వాళ్ళని అడగాలి తప్పితే స్పెషాలిటీ అనేటువంటిది నాకు ప్రత్యేకించి ఒక స్పెషాలిటీ అనేటువంటిది లేదు. నేను ఎవరు ఏ సమస్య మీద వచ్చినా స్పందిస్తాను. అది నా పరిధిలో ఉన్నా లేకపోయినా నా వల్ల కాదు అని చెప్పడం చేత కాదు. నాకు నా వల్ల కానిటువంటిది ఉంటే ఎవరి వల్ల అవుతుందో అనేటువంటిది తెలుసుకుని వాళ్ళే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం అందేటువంటి ఏర్పాట్లు చేస్తాను. బాధ్యతగా నా మీద నమ్మకంతో పబ్లిక్ నా దగ్గరకు వస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తాను నేను. అంటే సహజంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు డిఫరెంట్గా ఉంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటంటే ఒక పార్టీకి లేదంటే ఒక భయపడతానో లేదంటే హైకమాండ్ ఏముంటుందో అని ఇండివిజువల్ నిర్ణయాలు చెప్పడానికి భయపడుతున్నారు అందరూ. మీరు ఎందుకని అంత ఫ్రీగా ఇంతకుముందు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అదే రకంగానే ఓపెన్గా ఉండే కారణం ఏంటి? అంటే నాకు నటించడం అనేటువంటిది చేత కాదు, అవసరార్థం మాట్లాడటం అనేటువంటిది అసలు చేత కాదు. నాకు ఏది వాస్తవం అనుకుంటే అది మాట్లాడతాను. వచ్చినటువంటి వాళ్ళకి ఏది కావాలో అది చేస్తాను. దానివల్ల మీకు పార్టీ పరంగా నుంచి ఇబ్బందులు తలెత్తలేదు ఇంతవరకు? నేను చెప్పగలిగింది స్పష్టంగా చెప్తాను, చేసేదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. అది పార్టీ నుంచి ఇబ్బందులు అనేటువంటి ఉండవలసినటువంటి అవసరం మా పార్టీకి కూడా ఉండదు. పార్టీలో కూడా ఎందుకు ఇది చెప్పారు, ఎందుకు ఇది చెప్పలేదు అనేటువంటిది మమ్మల్ని ఏమి స్క్రూటినీ చేసి ఇది చెప్పండి ఇది చెప్పక్కర్లొద్దు అనేటువంటిది పార్టీ ఎప్పుడు చెప్పదు మాకు. అలాగా అంటే మీ ఒక్కడికే చెప్పదా, అందరికీ చెప్పదా? అందరికీ కూడా చెప్పదు. అయితే ముఖ్యంగా మీరు అసలు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తుంటారు. ఏంటి సీక్రెట్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ లో? మీరంటే భయం ఏంటి ప్రజలందరూ కూడా? మనిషికి ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 22 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు పదవిలో ఉన్న రోజుని ప్రజలు అదే రకంగా ఆదరిస్తారు, పదవిలో లేనటువంటి రోజుని అదే రకంగా ఆదరిస్తారు. పదవిలో ఉన్నానో లేదా అనేటువంటిది దాన్ని నేను కొలమానంగా తీసుకోను. తర్వాత మీరు చెప్పింది భయపడతారా అనేటువంటిది, అసలు మనిషి పబ్లిక్కి ప్రజాస్వామ్యంలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి మీద వాళ్ళకి ఏదన్నా మనస్తాపం ఉన్నా, ఒక కక్ష ఉన్నా, ఒక కోపం ఉన్నా, వీడి వల్ల సమాజానికి నష్టం జరుగుతుందన్నా వాడి మీద ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే వాడి మీద ఆ కక్ష తీర్చుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి బాధల్ని వెలగక్కుంటూ వాళ్ళలో ఉన్నటువంటి కక్షనే ఉద్రేకాన్ని చూపించేటువంటి సమయం ఎన్నికల సమయంలో ఓట్లు వేసేటప్పుడు. అది మనం భయపెట్టో బెదిరించో వస్తే వచ్చేది కాదు. వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ప్రేమతోటి, ఓటు వేసేటువంటి వ్యక్తి మీద ఉండేటువంటి నమ్మకంతో ఆధారపడి ఉంటుంది తప్పితే భయపెడితేనో లేకపోతే డబ్బులు ఇస్తానో ఓట్లు వేస్తారనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే మీరు బిఫోర్ మీరు ఎందుకంటే మన ఎమ్మెల్యే కాకముందు కానీ గతంలో కానీ మీ కాన్స్టిట్యున్సీలో ఒక రెబల్గా కొన్ని సెటిల్మెంట్స్ చేయటం కానీ లేదంటే ఏదైనా మీకు అడ్డం వచ్చిన వాళ్ళని మీరు అక్కడి నుంచి తప్పించడం కానీ మీరు సిద్ధహస్తులంటారు, నిజమేనా? మీరు అంటున్నారు మరి సిద్ధహస్తులు అనేటువంటిది. నాలో పదవిలో ఉన్న అదే విధానంలో పనిచేస్తాను, పదవుల్లో లేకపోయినా అదే విధానంలో పనిచేస్తాను. నన్ను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తాను. నేను ఇంత ముందే చెప్పాను. మీరు చెప్పినట్టు మీకు అడ్డం వచ్చిన వాళ్ళు తప్పించేయటాలు లేకపోతే దౌర్జన్యం చేయటాలు అనేటువంటి ఎక్కడా కూడా అటువంటి సందర్భాలు ఎప్పుడూ కూడా లేవు. నా 22-23 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు నాకు. మీ మీద కేసులు లేవా? ఇంతవరకు రిజిస్టర్ కాలేదంటారా? ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయండి మీ మీద?
నా మీద ప్రస్తుతానికి ఒక 2 కేసులు 3 కేసులు ఉన్నాయి. కొట్టేసినాయి కొట్టేసినటువంటి కేసులు అనేటువంటి చాలా ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, నేను పాలిటిక్స్ లోకి రాకముందు. ఓకే. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ ఊహించుకుంటారు మేము, మన మంత్రిగా కూడా ఊహించుకుంటున్నారు చాలా మంది. అయితే ఈ స్థాయిలో ఉండి మీరు ఇప్పుడు కూడా నిర్మోహమాటంగా ఎవరు వచ్చినా కానీ సెటిల్మెంట్ చేస్తానే ఉంటారంటారు. ఏంటి అసలు కారణం ఈ సెటిల్మెంట్స్ గొడవ ఏంటి? అరే మీకు అసలు ఆ సెటిల్మెంట్ అనేటువంటి దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. సెటిల్మెంట్ అనేటువంటి పదానికి అర్థం తెలియాలి మీకు ముందు ఫస్ట్. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సెటిల్మెంట్ అనేటువంటి పదం అదేదో బూత్ పదం అని అనుకుంటే అది మీ తప్పు. సెటిల్మెంట్ అంటే ఒక సమస్యకి పరిష్కారాన్ని ఆ వాడేటువంటి పదం చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే అదేదో సెటిల్ చేయండి అంటారు, లేకపోతే దానికి ఏదో ఒక పదం పెట్టి పిలుస్తారు. సెటిల్మెంట్ అనేటువంటి పదం మాకు తెలిసినంత వరకు గ్రామ స్థాయిలో రచ్చబండల మీద జరిగేటువంటిదే సెటిల్మెంట్, ఆన్ ది స్పాట్ లో జరిగేటువంటిదే సెటిల్మెంట్. ఆ సెటిల్మెంట్ కి మీరు తీసుకునేటువంటి అర్థం ఏదో చెప్తే దానికి అది అవునో కాదో అనేటువంటి చెప్పగలుగుతుంది తప్పితే మీ మనసులో ఏదో అభిప్రాయాలు, మీ మనసులో ఏ అర్థాలు ఉంటే సెటిల్మెంట్ అనేటువంటి నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఒక సమస్యని ఉభయాలతోటి మాట్లాడి పరిష్కారం చేయటం అనేటువంటిది అది సెటిల్మెంట్. అంటే ఓకే, మీ భాషలో సెటిల్మెంట్ అంటే అట్లా అంటారు. జనరల్ గా ఏంటంటే మీరు చెప్పింది పంచాయతీ అంటే ఊర్లలో గతంలో పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఈ న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా లేనప్పుడు వాళ్ళు కూర్చొని తీర్పిచ్చేవాళ్ళు గ్రామ పెద్దలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, లా ఈ రకంగా ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా సంబంధించుకుంటారు దీన్ని ఈ చేయటంలో? అంటే ఒక సమస్య మీద చట్ట ప్రకారంగా ఒక కంప్లైంట్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మనకున్నటువంటి చట్టం ఏంటంటే మన లా ప్రకారంగా ఎవడైతే నష్టపోయినటువంటి ఫిర్యాదు చేయబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కోర్టులో వాడికి శిక్ష పడేంత వరకు, లేకపోతే వాడికి న్యాయం జరిగేంత వరకు ఇటు నుంచే పోరాటం చేయాలి తప్పితే ఇతను ఒక పిటిషన్ ఇస్తే మన చట్టం అవతలని పిలిచి నీకు న్యాయం చేశానని చెప్పేటువంటిది కాదు. అది సాక్ష్యాలకి తీసుకెళ్తారో, కోర్టులకు తీసుకెళ్తారో, లేకపోతే దెబ్బలు తింటామని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో, చట్ట పరిధిలో జరగవలసినటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది దానికి. అది చట్టం కాబట్టి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరిగేది, ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటది. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో న్యాయం చెప్తుంది. ఈడు చనిపోయిన తర్వాత కూడా న్యాయాలు జరుగుతాయి ఇంకా కోర్టుల్లోని. ఉపయోగం ఉంది దానివల్ల. మరి మన చట్టం మొదటి నుంచి రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగాన్ని మార్చమని నేను చెప్పట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ లో ఉన్నటువంటి అంశాల గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అనుకుంటే ఈ అతి సామాన్యుడికి ఈ పోలీస్ స్టేషన్ల లోపల తిరగటం, లేకపోతే అక్కడ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ ఎంతమందికి న్యాయం జరుగుతున్నాయి? మీరు ఎంతమంది న్యాయం చేస్తుంటారండి? నేను ఎంతమందికి నాకు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను చేయగలిగినంత వరకు నాకు అందుబాటులో ఉన్నటువంటి సమస్యలన్నీ నేను పరిష్కరించడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటివరకు చాలా మందికి చేశాను. నేను చేసినటువంటి పరిష్కారంలో అనేక కేసులు భార్యాభర్తలు విడిపోయినటువంటి కేసుల్ని నేను కలపటం జరిగింది. అన్నదమ్ముల మధ్యన కొట్లాటలో ఉన్న వాళ్ళని కలపటం జరిగింది. 2 గ్రామాల మధ్యన కొట్లాటలు ఉంటే వాటిని పరిష్కారం చేయాలి. అనేక సమస్యల్ని పరిష్కారం చేశాను. అది ఉద్యోగస్తులు చేశాను, వ్యాపారస్తులు చేశాను, ఉద్యోగస్తులు చేశాను, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నన్ను అడిగితే నేను సహాయం చేయడం జరిగింది. దీనివల్ల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే సంతృప్తి. సంతృప్తిని మించినటువంటి సంపద ఇంకోటి లేదు నాకు తెలిసినంత వరకు. ఆ సంతోషం నాకు ఉంటది. నేను ఎంతమందికి సహాయం చేశాను అనేటువంటిది నాకు ప్రతిరోజు కూడా ఎంతమంది నా దగ్గరకు వస్తే నా ప్రయత్నంలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తే అంత సంతోషంగా ఉంటుంది నాకు. అది అయితే అండి చాలా మంది అనుకుంటారంటే ఈ సెటిల్మెంట్ చేయడం వలన ఈయన కొంత భూములు లాక్కుంటాం కానీ డబ్బులు కానీ సంపాదిస్తుంటారు. నిజంగా అలా సంపాదిస్తున్నారు మీరు? అలాగే ఇది జరుగుతుంటే ఇంతమంది ఎందుకు వస్తారు? ఒకసారి వస్తారు,
అదేమి నాకు వ్యాపారం కాదు, వృత్తి కాదు. ఉమ్. మీరు అనుకునేటువంటి అభిప్రాయం తప్పు అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది పరిష్కారం అనేటువంటిది, సెటిల్మెంట్ అనేటువంటిది అదేదో ఆదాయ వనరులు చూసుకునేటువంటి సమస్యగా మీరు గుర్తిస్తే మాత్రం దయచేసి ఆ అభిప్రాయాన్ని మీరు తొలగించుకోవాలి. మీరే కాదు, ఈ ఛానల్ చూసే వాళ్ళు కానీ, లేకపోతే మీరు మీ ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళు కానీ అటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తొలగించుకోవాలి. అయితే ఇంకోటి చెప్తాను, అటువంటి వాళ్ళు లేరా అని అడుగుతారేమో, ఉండొచ్చు, నేను కాదు. అది అంటే ఒకటి తిరుగుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఇష్యూ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా ఫీజు తీసుకుంటాడు, అది ఇంకో చోట కింద ఖర్చులు అవుతాయి. అట్లా మీ ఫీజు అని పెడతారా, ఫ్రీగా చేస్తుంటారా? రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటిది అని ఉంటాయా? కాదు, కొన్ని లక్షల మందిలో ఒకళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఎమ్మెల్యే పదవి అనేటువంటిది. ఆ నియోజకవర్గంలో 2-3 లక్షల మంది ప్రజలు ఉంటే ఒకళ్ళు మాత్రమే ఎమ్మెల్యే ఎన్నికవుతారు. అది తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం. నాకు అటువంటి వాళ్ళు కడుపును పట్టడం అనేటువంటిది అది నాకు పూర్వజన్మ సుకృతం. అటువంటి మంచి అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి నేను ఎంతమందికి పని చేయగలుగుతాను అనేటువంటిదే నేను ఖాతా రాసుకుంటాను తప్పితే, ఎంత బాగా పనిచేసాను అనేటువంటిదే ఖాతా రాసుకుంటాను తప్పితే, ఎంత సంపాదించాను దేని మీద అనేటువంటిది మాత్రం అటువంటి నీచమైనటువంటి లెక్కలు నా దగ్గర ఉండవు. అది 94లో నేను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నేను పోటీ చేసి ఊరేగింపుగా ఆ నెగ్గినటువంటి ఉత్సాహంలో కార్యకర్తలతోటి మేము వస్తుంటే, రామచంద్రపురం పక్కన తాళపాలెం అనేటువంటి విలేజ్ ఉంది. ఆ విలేజ్ బోసు గారు నాకు ప్రత్యర్థి. ఆ విలేజ్ అంతా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు అక్కడ. నేను జీప్ లో ఊరేగింపుకి వస్తుంటే నా జీప్ మీద సోడా బుడ్లు వేసి కొట్టారు. అక్కడ కొట్టడం అంటే జీప్ మీద కొట్టారు. సరే, ఊరంతా వాళ్లే. ఆ ఊళ్ళో ఒక 3,500 ఓట్లు ఉంటే సుమారు ఇంచుమించు 3,000 వరకు కూడా ఒక సామాజిక వర్గమే. అంత డామినేషన్ ఆ ఊర్లో. సరే, జీప్ మీద రాళ్ళు వేసారు, సోడాబుడ్లు వేసారు. ఆపమన్నాను. ఆపమన్నాను. నా జీప్ లో ఉన్నటువంటి మైక్ తీసుకున్నాను. సరే, ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను కొత్తగా ఇండిపెండెంట్ గా ఫస్ట్ టైం నేను రాజకీయాల్లోకి ఎంట్రీ నాది, ఎమ్మెల్యేగాని. ఆపి నేను చెప్పాను, చూడండి బాబు, మీరు సోడా బుడ్లు వేసారు, రాళ్ళు వేసారు. సరే, నేను దానికి ధీటుగా సమాధానం చెప్పగలను. దయచేసి మీ విధానాన్ని మార్చుకోండి. ఎందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది మీరేమైనా చెప్పగలరా? ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. మీరు ఏదైతే మీరు మీ నాయకుడు చెప్పినటువంటి తప్పుడు మాటలు నమ్మి నేను మీకు శత్రువు అనేటువంటి అభిప్రాయంతో మీరు నా మీద సోడాబుడ్లు వేసి రాళ్ళు వేసారు. ఖచ్చితంగా మీ మన్నలు పొంది మీ చేత పూలు ఎంచుకునేటువంటి రోజు వస్తుంది. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఊర్లో నేను ఛాలెంజ్ చేసి ఇంకో మాట కూడా చెప్పాను. నేను ఒక ఏనుగులాటోండి. నేను నిదానంగా నడుచుకుంటూ వెళ్తాను. ఎంతమంది ఎన్ని సోలాలు చూపిడిచినా నాకు ఏమీ కాదు. కానీ నిజంగా ఏనుగు కోపం వచ్చి తొండంతో కొట్టి విసిరిందంటే మాత్రం ఎక్కడ ఉంటారు అనేటువంటి తెలియదు. అందుకని దయచేసి మీరు ఈ విధానం, ఈ అభిప్రాయాలు అనేటువంటి తప్పు. మీ మన్నలను పొందేటువంటి విధంగా నేను పనిచేస్తాను, చేసి చూపెడతాను, చూసుకోండి అని చెప్పాను. సరే, జరిగిపోయింది. 99లో మళ్ళీ ఎన్నికల్లో నేను రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మూడోసారి అయ్యాను, నాలుగోసారి అయ్యాను. 2012 ఎన్నికల్లో, అంటే అక్కడ జరిగేటువంటి ఎన్నికలు 1994లో జరిగినటువంటి ఎన్నికలు 2 సామాజిక వర్గాలకి మధ్యన మాత్రమే ఎన్నికలు జరిగినాయి. బోసు గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన. మా 2 సామాజిక వర్గాల మధ్యన మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటిది చూపించేవారు అప్పటి వరకు. నేను ఎన్నికైన తర్వాత, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు సామాజిక వర్గాల మధ్యన అనేటువంటిది పోటీ కాదు, అభివృద్ధి, సమర్థత అనేటువంటి దాని మీదే పోటీలు జరుగుతున్నాయి అక్కడ.
దాన్ని నేను ఈ ఛాలెంజ్ ఏదైతే చేశానో ఆ గ్రామంలోని ఆ గ్రామస్తులందరూ ఒక మీటింగ్ పెట్టుకుని, ఆ గ్రామస్తులే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా మనకు అభివృద్ధి జరగాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలి, గెలిపించుకోవాలి. ఇక్కడ కులం కాదు, సమర్థతే ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో. కులం కాదు, పార్టీ కాదు, సమర్థతే మనకి కొలమానంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో 2012లో 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినాయి. 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. డిపాజిట్లు కూడా పోయినాయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుని. నేను ఎమ్మెల్యేగా అటువంటి గాల్లో కూడా నన్ను ప్రజలు గెలిపించారు. అక్కడ ఆ గెలిపించిన సందర్భంగానే వాళ్ళ మీటింగ్లు వేసుకుని ఖచ్చితంగా ఇటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి, బోసులాంటి అసమర్థుడు మాకు వద్దని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లు పెట్టి నన్ను గెలిపించి ఆ గ్రామానికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నాకు సన్మానం చేసి పూల వర్షం కురిపిస్తూ నన్ను ఆ గ్రామంలో తీసుకెళ్లారు. రాళ్ల నుంచి పూలు తెచ్చుకున్నారు. నాకు ఆ రోజుని చాలా సంతోషం అనిపించింది. అయితే ముఖ్యంగా మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, తెలుగుదేశంలో గెలిచారు, పీఆర్పీలో గెలిచారు, మళ్ళీ తెలుగుదేశంలో గెలిచారు. వీటన్నిటిలో మీకు సాటిస్ఫాక్షన్ అయినా మంచి మీకు బాగుంది అన్న మా మనస్ఫూర్తిగా చెప్పండి, ఏ పార్టీ బాగుంది? 94లో ఫస్ట్ ఇండిపెండెంట్ గా గెలిచాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 82లో ఎన్టీ రామారావు, స్వర్గ ఎన్టీ రామారావు 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే ఏ ఎన్నికల్లోని అంత మెజార్టీ తోటి గెలిచినటువంటి సందర్భాలు 94లో 223 మంది ఎమ్మెల్యేలు ఒక తెలుగుదేశం పార్టీకి గెలిచారు 294లోని. దాంతో ఉన్నటువంటి సిపిఐ గాని సిపిఎం గాని ఎలయన్స్ లో ఉన్నారు. టీడీపీకి వాళ్ళ 46 మంది గెలిచారు, ఒక 26 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు. అంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ గా ఆ రోజున ఆ పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ గెలిచాను. గెలిచిన తర్వాత కూడా నేను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కాలేదు. ఫస్ట్ టైం 94 నేను ఇండిపెండెంట్ గా నెగ్గినప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆ బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ, చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం కానీ చూసి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, చాలా ఉత్తముడు, చాలా మంచివాడు అనేటువంటి వ్యక్తికి నేను ఓటేను. చాలా సముద్రం అనుకున్నటువంటి వ్యక్తికి మాత్రం నేను ఓటేస్తాను. మీ దృష్టిలో చంద్రబాబు నాయుడు బాగా సముద్రం అంటారా? ఆ రోజు నేను చూసినటువంటి ప్రకారంగా ఏమీ లేదు ప్రభుత్వంలో డబ్బులు. అటువంటి అప్పుడు కూడా సభ అంతా శబాస్ అనేటువంటి విధంగా అతను బడ్జెట్ ని ప్రజెంట్ చేయడం కానీ, అతను పనిచేసే విధానం కానీ చూసిన తర్వాత ఇటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో మనం పనిచేయాలనేటువంటిది ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను. అప్పుడు ఇంకా పార్టీలోకి వెళ్ళలేదు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉంటూ వచ్చాను. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిగా ఆయనకు సపోర్ట్ చేశాను. ఆ రోజు నేను ఆయనకే ఓటేసాను. అవిశ్వాస తీర్మానం పెట్టి సభలో జరిగినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికే ఓటేసాను. అప్పటి నుంచి ఆయనతో పనిచేస్తున్నాను. మంచి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఇప్పుడు 94 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ దాదాపు 4-5 సార్లు మీరు ఎమ్మెల్యే కంటిన్యూ ఎన్నికయ్యారు. అన్ని వర్గాల ప్రజలను మనలు పొందారు. రాళ్ళు వేసిన చోట పూలు వేయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు సంబంధించారు, ఇప్పుడు సంబంధించారు. మరి మీకు ఎందుకని ఇంత హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా మీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? కారణం ఏంటి? మరి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలి, ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని మంత్రిగా మంత్రివర్గంలో అనేటువంటి చాలా అంతరంగికమైనటువంటి విషయాలు అవి. సమర్థవంతకే లేకపోతే నమ్మకానికే అనేక కొనమానాలు ఉండొచ్చు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి దాంట్లో మీరు చెప్పినట్టు నాలో ఆయనకు తెలిసినటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయేమో మరి నాకు తెలీదు. నాకు తెలిస్తే మార్చుకుందును. నేను మార్చుకునే పద్ధతి కూడా కాదు నాది. అంటే నా విధానంలో నేను వెళ్తాను. అంటే ఒకటి త్రిమూర్తులు ఎట్లా అంటే నేను చెప్పేది మీ పార్టీ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచిస్తే మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి, తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఇచ్చిన మంత్రుల్లో మీకంటే నాకు తెలిసి అంటే మీ సామాజిక వర్గం కూడా ఆలోచిస్తే కూడా 5 మంత్రులు ఇచ్చారు మీ సామాజిక వర్గంలో.
వాళ్ళందరిలో మీరు బెటర్మెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రజలందరిలో కూడా మాకు చాలా మంది మా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు మీ అభిప్రాయాలు తెలియజేయమని పెడుతుంటాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు మా దగ్గర రికార్డెడ్గా మీరు చూపిస్తారు. సమర్థవంతమైన వాళ్ళకి మా సమాజంలో ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది మాకు ఇచ్చారు. దానికి ఏమైంటుందా కారణం మిమ్మల్ని అడుగుతాం అనమాట. ఏమై ఉంటుంది అనేటువంటిది అదేం లేదు, కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. నేను ఏ పని అడిగినా చేస్తారు. అంటే మీలాంటి మంత్రి ఇస్తే ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా, పార్టీకి మంచి పేరు వస్తుంది కదా, అనేక మంది మీ దగ్గర అవుతారు కదా, అదొకటే మాది. ఓకే, అది మీ పర్సనల్ విషయం అనేది. అయితే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఈ లేటెస్ట్గా జరుగుతున్న ఈ భూ కుంభకోణంలో మరి మీరు ఎక్కడ కొనుక్కోలేదంటే అలాంటి మీ పేరు ఎక్కడ రాలేదంటండి? జాగ్రత్త పడ్డారండి మీరు? మీ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు, మా పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు, అందరూ కొనుక్కున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కొనుక్కుంటారు. లాక్కోవటం అనేటువంటి పదం కరెక్ట్ కాదు. కొనుక్కోవటంలో ఏమన్నా తప్ప, వ్యాపారం చేసుకోవటంలో ఏమన్నా తప్ప? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అక్కడ కొనుక్కున్నాను, అది ఏమన్నా తప్పని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఓకే అండి. అయితే ముఖ్యంగా మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతగా ఉన్నారు. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మరి కాపు ఉద్యమం ఈ మధ్య జరిగిన సంఘటనలు, ముద్రగడ దీక్ష విరమణ, దానికి సంబంధించిన వివరాలు మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. త్రిమూర్తులు గారు, మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖమైన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ కాపుల టాపిక్ చాలా హాట్గా మారింది. మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అసలు ఈ కాపు సమస్యల మీద? మీ స్టాండ్ ఏంటి అసలు? కాపులు సామాజికంగా అన్ని రకాలుగానే కూడా వెనుకబడి ఉన్నారు. వీళ్ళని బీసీలు కోటాలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించారు, జరుగుతుంది. అంటే ఒక బీసీలే కాకుండా ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా 6 నెలల్లోనే మేము కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటాం, అట్లాగే తర్వాత ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు చేయలేకపోయారు? కారణం ఏమై ఉంటుంది? అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసి పేదరికంలో ఉన్నారు, చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశంతో కాపులను బీసీల్లో చేర్చవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆయన గుర్తించాడు. గుర్తించిన సందర్భంగా ఆయన కొంతమంది పిఠాపురంలో పాదయాత్ర పర్యటన పిఠాపురంలో ఉండగా, పిఠాపురం వచ్చేటప్పటికి కొంతమంది కాపు నాయకులందరూ వెళ్ళి ఆయన కలిసినప్పుడు అక్కడ ఆయన చెప్పడం జరిగింది, తప్పనిసరిగా నేను మేనిఫెస్టోలో పెడతాను, కాపులను బీసీలో చేరుస్తాను, దానికి ఆర్థికంగా వీళ్ళందరినీ ఆదుకోవటం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు దీనికి ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. మరి ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఎందుకని ఆయన చేయలేదు? అదే వస్తున్నాను, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాపులు అవసరం మర్చిపోయారు. అదే మీరు అక్కడ అదే చెప్తాను నేను. ఎన్నికలు అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించాలి, సాధారణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి వాటిని ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది పట్టించుకోరు. ఈయన ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా టీడీఎల్పీ సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు, ఎస్వి యూనివర్సిటీలో. తిరుపతిలో ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేలందరినీ కూడా, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ పిలవటం జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాపుల్ని బీసీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాపులు అందరూ మన మీద నమ్మకంతో ఓట్లు వేశారు, అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడానికి చాలా మంది సహకరించిన దాంట్లో కీలకమైనటువంటి పార్టు కాపులది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటి మహానాడు జరిగింది. ఆ మహానాడులో కూడా ఒక తీర్మానం కాపులను బీసీల్లో చేరుస్తున్నాం అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆ సంవత్సరంలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రభుత్వ విధానాలని ప్రసంగంలో కూడా కాపులను బీసీల్లో చేరుతున్నాం అన్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు ఆగస్ట్ 15కి. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో కూడా కాపులను బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఉంది, చేస్తున్నాం అనేటువంటిది కూడా చెప్పారు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కాపులను బీసీలో చేర్చేటువంటి అంశాన్ని నేను ఎప్పుడన్నా మర్చిపోయానేమో తెలిపితే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిన సందర్భం. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమంటున్నారంటే చెప్తాను వస్తున్నాను. అట్లా కాదు, గుర్తు చేశాడు ఆయన మర్చిపోలేదు అంటున్నారు కానీ పని చేయలేదని అంటారు. వస్తున్నాను ఆయన గుర్తుంచుకుంటే సరిపోయిందా? నేను ఎక్కడికే వస్తున్నాను మీరు చెప్పిన దానికి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం పట్ల తప్పనిసరిగా చేయాలనేటువంటిది ఉంది. అయితే ఇంకొకటి ఇక్కడ కూడా మనం గమనించవలసింది, మన సమస్య మనకే, మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్య పరిష్కారం కావాలని మనం ఆ ఒక్క సమస్య గురించే మనం ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కాపులను బీసీల్లోకి చేర్చడం ఒకటే సమస్య కాదు. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో రాజధాని ముఖ్యమంత్రి అవ్వలేదు ఆయన. ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎక్కడ నేను కూర్చుని పరిపాలన చేయాలనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ ముందే తెలుసు కదండి, ఎలక్షన్స్ ముందే తెలుసు కదా, విడిపోయింది రాష్ట్రం. నేను కాదంటలేదండి. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సమస్యల్ని, ప్రధానమైనటువంటి అంశాలు అయితే పరిపాలనకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఏమైనా రాజధాని గురించి వీటి గురించి కొంత ఆలస్యమైనటువంటి జరిగింది. నేను ఆ పార్టీలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఆలస్యమైనటువంటి జరిగింది. దాన్ని ఎవరో కాదంటలేదు. దాన్ని ఏదో సమర్థించి చెప్పడం కోసం నేనేం ప్రయత్నం చేయట్లేదు. చెప్తానండి, ఆలస్యమైనటువంటి జరిగింది, దాన్ని ఎవరో సమర్థించుకోవట్లేదు. ఆలస్యమైనటువంటి నేను చెప్తున్నాను. నేను అనేక సందర్భాలుగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చేద్దాం అనేటువంటిది చెప్పారు. మేము అడగటం జరిగింది, మాట్లాడటం జరిగింది. దానికి ఏ విధంగా చేయాలనేటువంటిది ఒక మంచి వ్యక్తిని ఎవరినన్నా చూడు. పద్మనాభం గారు ఏమంటారంటే, ఇక్కడ నేను ఉత్తరం ఇచ్చిన తర్వాతే మీరు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు అనేటువంటిది చెప్తున్నారు ఆయన. మీకు అందరికీ చెప్పి చేయవలసిన పని లేదు ఆయన. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పటం వేరు, పని చేయటం వేరు. చెప్పటమే కాదు, చెయ్యాలి. కాబట్టి దానికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, విధి విధానాలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది మాతోటి, మంత్రులతోటి నాతోటి కూర్చోబెట్టి 2-3 సందర్భాలుగా మాతోటి మాట్లాడారు. అవన్నీ మీకు తెలియనటువంటి విషయాలు. కానీ మేము అధికార పార్టీలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రతిదీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది చేస్తున్నాను, మేము అది చేస్తున్నాం అని చెప్పుకునేటువంటి అవసరం అయితే మాకు లేదు. పని చేయాలి, చేసిన తర్వాత చెప్పుకుంటాం. కానీ పద్మనాభం గారు ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం తర్వాతే జరిగింది అనేటువంటిది మాత్రం కరెక్ట్ అనేటువంటిది నేను అనుకోవట్లేదు. ఇది ఒక విషయం అండి. ఇక్కడ మీరు ఆ మాట చెబుతున్నారు, పద్మనాభం గారు ఒక కాపు పెద్దగా ఆయన ఉత్తరం రాశాడు. తిరిగి ఏనాడన్నా మీరు ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రత్యుత్తరం ఎందుకు రాయలేకపోయారు? కారణం ఏంటి? సమాధానం ఆ రోజే చెప్పుంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము అని చెప్పినట్టు తిరిగి ఉత్తరం ఒక్కటనా రాశారా మీరు? ఆయన 3-4 ఉత్తరాలు రాశాడు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, తిరిగి ఎందుకు రాయలేకపోయారు? కారణం ఏంటి? ఆల్రెడీ అప్పటికే కమిషన్ వేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేశారు, 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. అంటే 100 కోట్లు 1000 కోట్లు ఇస్తానని 100 కోట్లే ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. 1000 కోట్లు ఇస్తాననేటువంటిది వాస్తవం. 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు ఇచ్చినప్పుడు మేమందరూ వెళ్ళి అడిగినప్పుడు 100 కోట్లతోటి అనౌన్స్ చేసిన తప్పితే కార్పొరేషన్ 100 కోట్లతోటి సరిపెడతాం అనేటువంటిది కాదు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే మనం అందరికీ క్లియర్ చేద్దాం అనేటువంటిది చెప్పారు. అంటే మీరు ఒక విషయం ఇక్కడ మీరు కొద్దిగా దీన్ని కొంచెం రాంగ్ చెప్పారు. ఎందుకంటే ఆయన ఉత్తరం రాసింది ఆగస్టులో రాశాడు, మీరు కార్పొరేషన్ డిసెంబర్ ఎండింగ్ లో ప్రకటించారు. ఆయన 2 ఉత్తరాలు రాసిన తర్వాతే కార్పొరేషన్ ప్రకటించడం నిజమా కాదా? మీరు దాన్ని ఆయన వల్ల జరిగింది అనేటువంటిది మీరు అనుకుంటున్నారు. మరి మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పలేదు, ఆయన ఇప్పబట్టే కదా ఈ రోజున అసలు కనీసం కార్పొరేషన్ 100 కోట్లన్నా వచ్చిందని ఆయన వాదన అంటున్నారు. ఆయన వాదన కావచ్చు. మేము అధికారంలో ఉన్నాం.
మేము పబ్లిసిటీ కోసం ఇక్కడ మాట్లాడుకునేటువంటి అవసరం మాకు లేదు. Publicity పని కావాలి. ఇది మీ ఆ పని కావాలంటే ప్రభుత్వంలో మాట్లాడాలి. నేను ప్రతిపక్షంలో ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, నేను చేసినటువంటి ప్రతి పని ప్రజలకు తెలియపరుస్తాను. కానీ అధికార పక్షంలో ఉన్నాం. అది ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వంలో ఒత్తిడి చేసి మా పని పూర్తి చేయించుకునేటువంటి దాని మీద మాత్రమే మేము ఉన్నాం. ఆయన దానికి అనుకూలంగా మాకు ఎప్పటికప్పుడు చెప్తున్నారు కాబట్టి చెబితే మీరు నమ్మేస్తారా? 2 సంవత్సరాలు పని జరగట్లేదు కదా? నమ్మకపోతే ఏం చేయాలి? అవునండి, 6 నెలలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మా సామాజిక వర్గాలు బాధలు పడుతున్నారని మీరు ఏనాడన్నా మీ 25 మందిలో అడిగారా? ఆ విషయం ఎమ్మెల్యేలు అడిగారా? అందరూ కలిసి కాకపోయినప్పుడు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిసినప్పుడు మంచి వ్యక్తిని చూడండి, కార్పొరేషన్ చైర్మన్ గా వేద్దాం. కానీ కమిషన్ అనేటువంటిది ఎవరో ఒకళ్ళు పేర్లు తీసుకొచ్చేసి ఎవరో ఒకళ్ళకి వేసేసి కమిషన్ వేసేటువంటిది కాదు. కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్టు అనుకూలంగా తెప్పించుకుని కమిషన్ రిపోర్ట్ ఆధారంగా శాస్త్రయుక్తంగా దీన్ని చెయ్యకపోతే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయి. అందుకని పక్కాగా మాత్రం మనం చేయటం అనేటువంటిది చేస్తామనేటువంటిది చెప్పారు. ఇప్పుడు త్రిమూర్తి గారు ముద్రగడ పద్మనాభం గారు చెబుతుంది ఏంటంటే ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ లో ఈ 10 సంవత్సరాలు మేము ఇట్లాగే నమ్మి మోసపోయాం. చంద్రబాబు గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈసారి నేను ఇస్తాను 6 నెలలు అని చెప్పారు. వాళ్ళు టైం బౌండరీ పెట్టలేదు, మేనిఫెస్టోలో మాత్రమే పెట్టారు. ఈయన సొంతగా నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి నేను ఒత్తిడి చేస్తున్నాను అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఖచ్చితంగా చేస్తారనేటువంటిది చెప్తున్నాం. మీకు నమ్మకం ఉందా? 100% నమ్ముతున్నాం. ఒకవేళ చేయకపోతే ఏంటి, మీరేం చేయగలరో చెప్పండి. ఆయన 9 నెలలు చెప్పారు, ఇప్పుడు కమిషన్ వేశారు, 2 నెలలు అయింది, 2 నెలలు అయింది. ఇంక 7 నెలల్లో ఒకవేళ చేయలేపారు అనుకోండి, మీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాజీనామా చేయటమే పరిష్కారం అనుకుంటున్నారా మీరు? 100% ఒత్తిడి పెరుగుతుంది కదా. 23 మంది మీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్రభుత్వం ఉండదు కాబట్టి, బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఆయన డెఫినెట్ గా చేస్తాడని సామాన్య కాపుల వాయిస్ గా నేను చెప్తున్నాను. మీరేమంటారు దీని మీద? మీరు ప్రభుత్వాన్ని కూల్దోస్తాం అనేటువంటిది ఒక నాయకుడు చెప్తున్నాడు, అదే మాటని ఇప్పుడు ఈ ఉద్యమం చేసేటువంటి నాయకులు చెప్తున్నారు. అసలు మీ ఆలోచనలు అన్నీ ఏంటి? ప్రభుత్వాన్ని కూల్దోయడం అనేటువంటి ఆలోచన ఏంటి? ఈ ప్రభుత్వంలో మన సమస్యలు పరిష్కారం చేసుకుని ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మనం మన వెనకాల భవిష్యత్ తరాలలో మంచి భవిష్యత్తు రావాలనేటువంటిది ఆలోచించడం మానేసి ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని దీని నుంచి రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని బదలాయించాలనేటువంటి ఆలోచన అనేటువంటిది మంచిది కాదు. అటువంటి ప్రయత్నాలు చేస్తే కాపు జాతికి ఏ ఒక్క వ్యక్తో తోట త్రిమూర్తిలో ముద్రగడ పద్మనాభం గారు ఇంకో పుల్లయ్యో ఏళ్ళయ్యో మాత్రం నాయకులు కాదు. ఈ జాతికి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కులం మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒళ్ళకి కూడా బాధ్యత అనేటువంటిది ఉంది. ఆ బాధ్యతగానే పనిచేస్తాం. ఇప్పుడు ఒకటండి, మీ ప్రభుత్వం మీద ఒకవేళ నమ్మకం లేకపోతే, నమ్మకం ఉంటే ఇంతమంది కాపులు ఎందుకు వస్తారు చెప్పండి? 15 లక్షల మంది కాపులు ఒక చోట పోయారంటే వాళ్ళందరిలో అసంతృప్తి ఉన్నమాట నిజమా కాదా? ఎందుకు వచ్చారు అంతమంది? నేను అది అనేక సందర్భాలుగా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మనకు ఈ ప్రజాస్వామ్యం దేశం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో నీకున్నటువంటి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పేటువంటి ప్రజాస్వామ్యం మనకుంది. దాంట్లో భాగంగానే మనకున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం ఇంకా చెయ్యలేదు, చేస్తామనేటువంటి నమ్మకంతో మీకు ఓట్లు వేసాం, చెయ్యలేదు, మీరు మా గోడు వినండి చెయ్యండి అని చెప్పడం కోసం వచ్చినటువంటి సభది. అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని తప్పట్లేదు. మీరేమో ఎమ్మెల్యేలుగా ఆయన మీకు 10 సార్లు ప్రస్తావించాడు కాబట్టి ప్రతి విషయంలో మీకు నమ్మకం ఉంది. అవును, సామాన్య కాపులో నమ్మకం లేదు అనుకోవచ్చు కదా ఈ విషయంలో? నేను కాదంటే లేదు, నమ్మకం లేదు కాబట్టి అనుమానంతో వచ్చినటువంటి పరిస్థితి. కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, కాపులను బీసీలో చేరుతాననేటువంటి విషయంలో గాని, కాపులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాననేటువంటి విషయం గాని, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ 200 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే 190 కోట్లు 180 కోట్ల డిస్బర్స్మెంట్ కూడా అయ్యింది. 1000 కోట్లు ఇస్తానని ఇప్పుడు పద్మనాభం గారు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా చెబుతున్నారంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన ఇప్పుడు కేవలం 96 కోట్లు మాత్రమే కార్పొరేషన్ నిధుల్ని రిలీజ్ చేస్తున్నారు. మీరు చెప్పుకుంటుందండి, మీ ప్రభుత్వం చెప్తుందండి 196 కోట్లు అంటే అది సగం బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, మీకు సంబంధం లేని విషయం అది. కేవలం కార్పొరేషన్ ఇచ్చింది 96 కోట్లే. మరి మీరు మొన్న ముద్రగడ గారు దేశ ఉన్నప్పుడు మీరే వెళ్ళారు, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన ఏ హామీ ఇచ్చి ఆయన్ని అక్కడి నుంచి 500 కోట్ల రూపాయలు
ప్రభుత్వం కార్పొరేషన్ కి ఇస్తారని చెప్పారు. 500 కోట్లే కాదు, ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుగా 500 కోట్లే కాదు, ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని అప్లికేషన్లు కూడా క్లియర్ చేస్తాం అనేటువంటి చెప్పారు. దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం అందిస్తానని చెప్పారు. మీరు వెళ్ళారు, మాట్లాడారు, వివరణ చేశారు. మరి 500 కోట్లు ఎందుకు రిలీజ్ చేయలేదండి? 500 కోట్లు మీ అకౌంట్ లో ఏమన్నా ఇయ్యాలా? మీరు ఏంటి మాట్లాడతారు? కార్పొరేషన్ అకౌంట్ లో వేయాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ అకౌంట్ లో ఎత్తా పెట్టుకున్నటువంటి ప్రతి దరఖాస్తుదారుడికి కూడా ఎప్పుడు ఇస్తారు? ఇస్తానంటున్నారు మీరు. ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ చాలా చాలా చోట్ల ఈ బడ్జెట్ లో అయిపోతుంది, వచ్చే బడ్జెట్ లో 1000 కోట్లు అన్నారు, అది మాత్రం చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఇస్తాను 500 కోట్లు ఏమని అదే అడుగుతుంది ఇప్పుడు అందరూ. ఇప్పుడున్న ఇస్తానన్నటువంటి 500 కోట్లు కదండి, నెక్స్ట్ ఇయర్ దాంట్లో వెయ్యి అంటున్నారు చూడండి మీరు. ఇప్పుడు ఇస్తా అన్నటువంటి అప్లికేషన్లు అన్ని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం పడాలి అవసరమైతే ఇంకో 500 అప్పుడు ఇస్తారంటారు. ఎంత డబ్బైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఇస్తాననేటువంటిది మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు, ఇస్తారు కూడా. దీంట్లో ప్రధానమైంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో మీరు ప్రభుత్వం చెప్పింది అంటే 2 లక్షల వరకు రుణాలు ఇస్తాం, 50% సబ్సిడీ ఇస్తామని. ఇప్పుడు జరిగింది ఏంటంటే దాదాపు 25,000 మంది మీరు ఇచ్చారు, మొన్న 40,000 60,000 మాత్రం ఇచ్చారు. దీనికి కారణం ఏంటి చెప్పండి? ఇది మోసం చేయడం కదా? మీరదే మీలాంటి వాళ్ళు కూడా తెలుసున్న వాళ్ళు కూడా దీన్ని తప్పుదారి పట్టించాలి ప్రజలను అనేటువంటి అభిప్రాయం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నాను మీరు కొంచెం మేము ఇది హెచ్చరికలు కాదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్తున్నాను నేను. ఇది తప్పట్లయితే 2 లక్షలు మీరు అదే దానికే చెప్తున్నాను నేను. ఇది తప్పు ఎట్లాగా వద్దన్నారు, అది ఎట్లా మీరు మాట్లాడింది కరెక్ట్ కాదనేటువంటిది మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. చెప్పండి. బ్యాగుల్లో వేసుకెళ్లి డబ్బులు పంచేటువంటి కార్యక్రమం కాదు, మీరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. దరఖాస్తుదారుడు నాకు నా బ్రతుకు తెరువుకి ఇదిగో ఈ కిళ్ళి కొట్టి పెట్టుకుంటున్నాను, లేకపోతే ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఈ జిరాక్స్ మిషన్ పెట్టుకుంటున్నాను, వాడు బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి యూనిట్ కాస్ట్ ఎంత అయితే ఉందో, దానికి ఎంత ఖర్చు అవుతుందో దాంట్లోది 50% దానికి అయ్యేటువంటిది మాక్సిమం 2 లక్షలు, అంటే ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని చెప్పాం, ప్రభుత్వం చెప్పింది. మాక్సిమం ₹1,00,000 అంటే నువ్వు ₹2,00,000 ₹1,00,000 ఒక యూనిట్ పెట్టుకుంటే 50,000 బ్యాంకులు అప్పు ఇవ్వాలి, ₹50,000 సబ్సిడీ వస్తుంది. 3 లక్షలు పెట్టుకుంటే ₹1,00,000 సబ్సిడీ ఇవ్వాలి, కనుక 2 లక్షలు బ్యాంక్ అప్పు ఇవ్వాలి, లేకపోతే మీ మార్జిన్ మనీ పెట్టుకోవాలి. అందుకని నువ్వు యూనిట్ సెలెక్ట్ చేసుకోవటాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ 60,000 మించి పెట్టలేదని మీ అభిప్రాయం? 2 లక్షలు 3 లక్షలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అందరికి ఎందుకు ఇస్తారు, దాంట్లో ఎవరనేటువంటిది అనుకోవట్లేదు. ఒకటే ఈ రోజున ఒక బర్రె కొనుక్కోవాలంటే ₹1,00,000 అవుతుంది, 60,000 ఇస్తే మీకు ఎట్లా వస్తుంది? అతను ఎలా బతుకుతాడు చెప్పండి? మీరు పెట్టుకునే మీరు యూనిట్ మీరు దరఖాస్తు చేసుకునే దాంట్లో మీరు అడిగిన దాంట్లో సగం వరకు సబ్సిడీ ఇస్తున్నాం, మాక్సిమం ₹1,00,000 వరకునే. అంతేగాని మీరు బరి కొనుక్కోవాలంటే 1,00,000 అవుతుంది, నువ్వేం కొనుక్కుంటావు అనేటువంటిది అది కావాల్సిన దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడికి తెలియాలి. మీ దృష్టిలో 60,000 మించి ఎవరు పెట్టలేదంటారు అంతేనా? 60,000 2 లక్షలు 3 లక్షలు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇస్తున్నారు. ₹1,00,000 సబ్సిడీ ఇచ్చినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి, చూసుకోండి. మీరు ఒకసారి అది రిలీజ్ చేయగలుగుతారా కార్పొరేషన్? తప్పనిసరిగా. ఇది ఈ రోజు ఈ దరఖాస్తులు అనేటువంటి రహస్యంగా జరిగే కాదు కదా, అప్లికేషన్లు అనేటువంటిది నెట్ లో పెడుతున్నారు. నేను చెప్పినటువంటి ఎవరికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నెట్ లో కనపడుతుంది. లోన్లు ఇచ్చినటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నెట్ లో ఉంటది. ఆ రెండాటిని టాలీ చేసుకుంటే మీకే తెలుస్తుంది, మేము చెప్పగలదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మన ఉద్యమానికి ఎవరైతే వచ్చారో వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వీళ్ళెవరికి కూడా ఇవ్వకుండా చేస్తారని పద్మనాభం గారు ప్రధాన ఆరోపణ. దీన్ని మీరేమంటారు? అటువంటి ఏమైనా ఉంటే ఒక నాయకుడిగా వాళ్ళని వాళ్ళ ద్వారా మన అలాంటి ఏమన్నా నోటీస్కి వచ్చినప్పుడు చెప్పండి. అన్ని వచ్చే ఆకలి కేకతో వచ్చారు వీళ్ళందరూ కూడా లక్షల మంది వచ్చారండి. కడుపు నిండోడికి 10 ఎకరాల ఉన్నోడికి 5 ఎకరాల ఉన్నోడికి మీరు ఎట్లా ఇస్తారు? ఇవ్వద్దంటారు. అలాగే 10 ఎకరాల నాడు పేదవాడు ఎట్లా అవుతాడండి? పేదవాడు అంటే లేదు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటున్నారు, ఇస్తే వాడికి ఎందుకు ఇచ్చారంటున్నారు. నిరుపేద కాపులకే ఇస్తారు. అర్హత ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తారండి. దాంట్లో వెనక ముందు అవుతుందేమో తప్పితే ఇవ్వకపోవడం అనేటువంటి ప్రశ్నే లేదు. కొంతమంది మీద కక్ష సాధింపో కొంతమందిని పక్కన పెట్టడం అనేటువంటి సమస్య లేదు. ప్రధానంగా నిన్న మన స్టూడియోలో మాట్లాడుతూ బోండా ఉమ్మ గారు ఏమిటంటే
మీరేమో ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తాం అని చెప్పారన్నమాట, నిజం అంటున్నారు. ఆయన ఏమంటాయంటే 5 సంవత్సరాలు కలిపి 5000 కోట్లు ఇస్తామండి, ఎప్పుడన్నా ఇస్తాం అంటాడు. దీని గురించి వేరే ఉంటారు. అసలు ఏది నిజం ఇది? అంటే 5 సంవత్సరాలు కలిపి 5000, ప్రతి సంవత్సరం మీరు అనుభవించుకోవటాన్ని లో తేడా తప్పితే 5 సంవత్సరాలు 5,000 కోట్లు ఇస్తాననేటువంటిది మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం వాస్తవం. నిజమే కదా. మరి 2 సంవత్సరాల నుంచి 2000 రావాలి కదా, దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? ఏమండి, ఈ గడిచిన 2 సంవత్సరాల్లో 2000 కోట్లు ఇవ్వలేదు, కేవలం 96 ఇచ్చారు. ఇప్పుడు మరి ఆ మిగతా 1900 కోర్స్ ఏమవుతుంది, ఎందుకు ఇవ్వలేదు? ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ఉందో దాన్ని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2 సార్లు రాజీనామా చేశారు కాబట్టి భయపడి తెలంగాణ వచ్చింది. వినండి, ఒక నిమిషం ఎందుకు చేయరు కాపుల కోసం? వినండి, ఇక్కడ భయపెట్టి మనం పని చేయించుకుందాం అనేటువంటి ఆలోచన మర్చిపోండి మీరు. వినండి, కొంచెం మా మాట వినేసిన తర్వాత చెప్పండి. ఇక్కడ భయపెట్టి చేయించుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో చేస్తున్నారు. కాపులు మనకి నమ్మకంగా ఓట్లు వేశారు అనేటువంటి ఒక నమ్మకంతో చేస్తున్నారు. 30 సంవత్సరాలుగా వీళ్ళ సమస్యలు ఎలాగ ఉండిపోయింది, దీన్ని పరిష్కరించాలనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఆయన ఆలోచన చేస్తున్నారు. 100 పాళ్ళు జరిగి తీరుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక గమ్యం చేరుకోవటానికి ఏంటి మార్గం అనేటువంటిది చూసుకుంటాం. దాని గురించి ఆలోచించే దారిలో ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాటేసినటువంటి సందర్భం ఉందా? కాపులకి బీసీలో చేరుతాం అనేటువంటి దాని మీద, ఈ విషయం మీద అది చేసినటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారిని గురించి మీరు మాట్లాడలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమంలోకి వెళ్ళారు, కమిషన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి పని జరుగుతుంటే దీన్ని చేయనటువంటి వాళ్ళు వదిలేసి చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిందలు మోపేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది అలా మనకి అన్యాయం ఎవరి వల్ల జరిగింది. 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి మనకు అన్యాయం చేస్తే దాని గురించి మాట్లాడరు మీరు. ఈ రోజు ఇది చెప్తారు. ప్రస్తుతం జరిగిందంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో ఆయన దీక్ష విరమించేటప్పుడు మీరు, కళా వెంకట్రావు గారు, అచ్చెన్నాయుడు గారు, మీరందరూ వెళ్ళి, భాస్కర్ రామారావు గారు మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పారు? ఈ హామీలన్నీ మేము నెరవేరుస్తాను పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడారు. అవునండి, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఆయన అంటున్నాడు. ఏ హామీ నెరవేర్చారు చెప్పండి మీరు? 500 కోట్లు ఇచ్చారా? కాదు, అందరికి అప్లికేషన్ పెట్టాలందరికి ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం అడుగుతున్నారో, కొత్తగా ఏం అడుగుతున్నారో మీరు చెప్పిన కాగితం మీద రాసిమ్మని ఏదో అడుగుతున్నారు కదా మీరు. చంద్రబాబు గారు సంతకం పెట్టి ఇవ్వమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిమ్మని అడుగుతున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 9 నెలల్లో రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేవాళ్ళ? ఓకే, దాని వదిలేండి. మీరు 500 కోట్లు 300 కోట్లు ఈ దరఖాస్తులు ఇవన్నీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అది చేస్తుంది. చెప్తానేనండి, అర్హులు అనుకున్న వాళ్ళకి చేయాలి, చేస్తుంది. అసలు మీరు ప్రధానమైనటువంటి అంశం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య కాపులు బీసీలో చేర్చేటువంటి సమస్య. అది ఖచ్చితంగా చేస్తానంటున్నారు. దానికోసం మీరు మాట్లాడదు. నేను ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తాను. మీరు ఒకటే ఎప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడతారు కానీ నిన్న కాక మన 4 రోజుల క్రితం మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనే మాట తప్పట్లేదు. 500 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తున్నాం. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం లోపల. ఏమంటే మీరు దీక్ష రిలీజ్ చేసిన వెంటనే ఇస్తానని ప్రకటించారా లేదా మీడియా? దీక్ష రిలీజ్ చేసిన తర్వాత ఇస్తాం, లేకపోతే మీకు బ్యాంకుల్లో పెట్టిస్తాం, బ్యాంకుల్లో ఇస్తాం అనేటువంటిది కార్పొరేషన్ కి 500 కోట్ల రూపాయలు దరఖాస్తుదారులు అందరూ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఎప్పుడు లోపల ఈ సంవత్సరంలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. పెట్టిన వాళ్ళందరూ కూడా చేస్తారు. ఓకే, అయితే రెండోది ముఖ్యంగా మరి ఆయన కాపుల కోసం నిస్వార్థంగా వచ్చి ప్రాణాలకు సైతం అర్పించి భార్య భర్తలు దీక్ష చేస్తుంటే అన్ని పార్టీ నాయకులు మద్దతు పలిగితే మీకు బాధ్యత లేదండి? మీ ఎమ్మెల్యేలందరూ కనీసం ఎందుకు మద్దతు పలకలేపారు? మీరు కాపు కోటలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, మీకు బాధ్యత లేదా? నాకు బాధ్యత ఉందో లేదా అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపుడికి తెలుసు. మీకు కాదు, మీ అందరికి, మీ ఎమ్మెల్యేలందరికీ అడుగుతున్నారు కదండి. అందరూ కూడా ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ వ్యక్తపరిచేటువంటి విధానంలో మార్పులేమో తప్పితే ఆలోచన విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నటువంటి కాపుడికైనా సరే కాపులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. దానికి పైకి మాట్లాడుతున్నారేమో తప్పితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారో తప్పితే వాళ్ళకు కూడా మంచి పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మనసులో అయితే ఉంటది వాళ్ళకి. ఎందుకంటే కులం మీద అభిమానం ఉంటే మాత్రం ఆ ఆలోచన కూడా ఉంటది వాళ్ళకి.
ఈ కులం మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా పైకి చెప్పలేకపోయినా వాళ్ళ పార్టీ నాయకుల కోసం, వాళ్ళ లీడర్లను సంతృప్తిపరచడం కోసం రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ ఆత్మలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది జరిగితే అందరూ సంతోషిస్తున్నాం, మంచి పని జరుగుతుంది అనేటువంటి దాంట్లో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపులు కూడా ఆలోచన చేస్తున్నారేమో అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇది మీరు ఆయన అనేది లేటెస్ట్ మళ్ళీ 11వ తారీఖు దీక్ష అని ఇంకో లెటర్ రాశారు. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పక్కన పెట్టండి. రోజుకు ఒక ఎమ్మెల్యే చేత నన్ను తిట్టిస్తున్నారు వ్యక్తిగతంగా. ఎందుకు తిట్టిస్తున్నారండి? ఆయన కారణం ఏంటి అసలు? మన బుజ్జి తిట్టాడు అక్కడ ఏలూరు, బుద్ధప్రసాద్ గారు ఆయన తిట్టాడంట. లేటెస్ట్ బొండవమ్మ తిరుగుతున్నాడు. ఎందుకని ఆయన అనవసరం రెచ్చగొడుతున్నారు? కారణం ఏంటి? ఇక్కడ రెచ్చగొట్టాలు లేవు, తిట్టాలు లేవండి. ఎందుకంటే పద్మనాభం గారిని జరిగేటువంటి విధానాల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారు తప్పితే ఆయన విధానంలో ఏం తప్పు అని చెప్పండి. ఆయన విధానంలో ఏం తప్పు ఉందంటే చాలా విషయాలు చెప్తాను. నేను చెప్పడం అనేటువంటిది బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన రెచ్చగొడుతున్నారు లేకపోతే ఆయన తిడుతున్నారని చెప్పేసి. మేము మాట్లాడుతుంటే అవి మీకు తిట్లు కింద కనపడుతున్నాయి. ఎట్లాగా? అదే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నువ్వు 2 ఎకరా సందర్భం లేనటువంటి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు. 2 ఎకరాలు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించామంటారు? చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో నువ్వు ఇక్కడ అదే మాట్లాడుతుంటావు. ప్రభుత్వాన్ని కూలదోస్తామని 20 మంది వస్తే నేను ప్రభుత్వాన్ని కూలదోస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 3వ రోజునే అతని విధానానికి ఇసుకెత్తిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఈవేళ మళ్ళీ గవర్నమెంట్ ని కూలదోస్తాము, ప్రభుత్వాలు పడగొడతాము. ఏంటి సహదాని? అవన్నీ మేము అడిగితే అవి మీకు తిట్లు కింద కనబడుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటీ పొడిచారు, మాంగారిని ఇచ్చేసారు, లేకపోతే అది చేశారు అనేటువంటిది, లేకపోతే అతని మీద నమ్మకం లేదనేటువంటిది, ఇవన్నీ మీకు ఈవేళ మీరు మాట్లాడటం కాదు. 99లో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? అని మరి ఇప్పుడు మనం ఈ రకంగా మాట్లాడుకోవటం అనేటువంటిది సమస్యను తప్పుదారి పట్టించి పక్కదారి పట్టించిన వాళ్ళు అవుతాం. దయచేసి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేను ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యను రాజకీయంగా వాడుకోవటం కోసం ప్రయత్నం చేయకండి దయచేసి. దీని ద్వారా చాలా రాజకీయ పార్టీలకి, అందులో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీకి కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే వాళ్ళు విశ్వాసంగా ఉంటారు, నమ్మకంగా ఉండేటువంటి కులం అది. శాశ్వతంగా మన పార్టీకి మనుగడ ఉండదు రాష్ట్రంలో అనేటువంటి ఒక భయాందోళనతో ఇది జరగకూడదని కోరుకునేటువంటి వ్యక్తులు నువ్వు. మీరు త్వరగా చేసేయండి. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీకు ఒక మాట ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగానే. కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే కాపులు అన్నటువంటి వాళ్ళు ఈ దేశానికి కాపు కాసిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి కాపు కాసిన వాళ్ళు చరిత్రలో చూసుకుంటే రాజుల దగ్గర కాపు కాసినటువంటి వాళ్ళు. అటువంటి కాపుల్ని బీసీలో చేరిస్తే నమ్మకంగా ఉంటారు వీళ్ళు అని చంద్రబాబు గారికి ఉందా? నిజంగా చెప్తానండి, నమ్మకంగా ఉంటారో అనేటువంటి భయం మీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులస్తులకి ఇబ్బంది లేకుండా, నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేరుస్తారు. అంటే మీ ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి కాపులను చేర్చుకుంటే బీసీలు మనకు వస్తారు, బీసీలు చేర్చుకుంటే కాపులకు దూరం అవుతారు అనేటువంటిది ఏదో రకమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి కళ అంటున్నావు నువ్వు. నీ కళలు మాత్రం నిజం కాదు. బీసీలకి నష్టం లేనటువంటి విధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఇక్కడ 33,000 ఎకరాలు రాజధాని కోసం ప్రభుత్వం ₹1 లేకుండా ఆయన యొక్క ఆలోచనతోటి ప్రజలందరూ ముందుకు వచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళు సంతోషిస్తున్నారు, ఈ దేశం అంతా సంతోషిస్తుంది. అంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే కూడా నువ్వు జీర్ణించుకోవటం లేదు వైఎస్ఆర్ పార్టీకి. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆలోచన ఉన్నటువంటి దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనతోటి
బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీలో చేర్చడం అనేటువంటి జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది అనేటువంటి నమ్మకం పూర్తిగా ఉంది. అది జరిగితే మీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అనేటువంటి భయాందోళనతో మీరు అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. ముద్రగడ గారు కాపుల కోసం చేస్తున్నాడా, జగన్ కోసం చేస్తున్నాడా? సూటిగా మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ముద్రగడ గారు కాపుల కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నాడా? మీరు అన్న మాటలు ఏంటంటే జగన్ అన్న మాట ఈయన మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఇది ఏంటి అసలు ఈ సామాన్య నేనన్న మాట కాదు, నీకు నిన్నటిదాకా అందరి చేత తిట్టిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు అన్నారు మీరు. అవును, అంటే ఆయన ఏదన్నా మాట్లాడినటువంటి మాటని తిరిగేసి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారేంటి అని ఎవరన్నా తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులు ఎవరన్నా మాట్లాడితే అవి తిట్ల కింద కనపడుతున్నాయి. 33,000 ఎకరాలు రాజధానికి ల్యాండ్ పూలింగ్ చేస్తూ అది ఒక మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నాయకత్వంలో, నారాయణ గారి నాయకత్వంలో అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే దాని గురించి సంతోషిస్తావా? నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ, మనం నీ జాతి కోసం మాట్లాడుతున్నావు. నీ జాతిలో ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంటే దాన్ని చూసి మనం సంతోషించాలా, మనం బాధపడాలా? ఇక్కడ ఏమనుకోవాలి దీన్ని? అంటే ఇది కేవలం ఒక రాజకీయ పరంగానే మాట్లాడుతున్నా అంటారు మీరు? రాజకీయాలు పక్కన పెడదాం. ఇక్కడ నేను వేరే పార్టీలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రాజకీయాలని, ఈ విషయాన్ని రాజకీయం చేసి మీరు రాజకీయ మనుగుడు కోసం వాడుకోవద్దు. ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల కోసం చేస్తున్నారా, కులం కోసం చేస్తున్నారా అనేటువంటిది ఎవ్వరూ కూడా ఆయన చిత్తశుద్ధిని శంకించట్లేదు నిన్నటి వరకునే. కానీ ఇక్కడ ఉండేటువంటి 9 నెలల్లో చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ కారణం చేత మళ్ళీ 10వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచో నేను కూర్చుంటానంటారు? ఇదే చెప్తున్నాడు, నాకు ఇచ్చిన హామీలు ఏమీ చేయట్లేదు కాబట్టి మళ్ళీ కూర్చుంటాను అంటున్నాడు. మీరేమో అన్ని చేస్తామని చెప్తున్నారు. చేస్తున్నాం కూడా. ఎప్పుడు మరి మీరు టైం బాగుండి పెట్టలేకపోతున్నారు, మీరు ఫ్రీగా చెప్పలేకపోతున్నారు. కాదండి, మీరు ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కారం అవుతున్నప్పుడు ముందు మీకు తెలియదు అంటారు ఇవన్నీ? అదే రోజు మీరు చెప్పండి ఎప్పుడు కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కాపులను బీసీలో చేర్చడం జరుగుతుంది. కాపులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కార్పొరేషన్ ద్వారా పేదరికంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇదే చెప్తున్నారు తిరుమూర్తి గారు. చాలా మంది కాపు నాయకులు మాట్లాడారంట, అయినా కానీ ఆయన నేను పట్టుబడలను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను దీక్ష చేస్తాను, ఇదే మాట మీద ఆయన ఉన్నాడు. దీని మీకు మీరేమంటారు? మీ స్టాండ్, మీ ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉన్నా వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను కూడా పద్మనాభం గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో అంతవరకు మీరు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు. గడువు అంటే ఎప్పటి వరకు అండి? 9 నెలలు గడువు చెప్పారో 9 నెలలు కూడా క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నటువంటి రోజు నుంచి కూడా 9 నెలలు అనేటువంటిది మేము మీకు ఇచ్చినటువంటి మొన్న ఇచ్చినటువంటి హామీల్లో కూడా అదే చెప్పాము. అదే మాట కట్టుబడి ఉన్నాం ఈ రోజుకి. ఆ విధంగా కాపుల్ని బీసీలో చేర్చడం జరుగుతుంది. దయచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా చేయొద్దు అనేటువంటిది నా రిక్వెస్ట్. అలాగే చివరిగా మా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా, అంటే ఎక్కువ దీని ద్వారా, ఈ ఛానల్ ద్వారా కాపు సామాజిక వర్గానికి మీరేం చెప్పదలుచుకున్నారు? సామాన్య కాపులకి, సామాన్య కాపులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది, ఏ విధమైనటువంటి ఆందోళన చెందొద్దు. తప్పనిసరిగా మనకు ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ సమస్య పరిష్కారం అవుద్ది, మన కళ నెరవేరుతుంది. దానికి మీరు సమన్వయం పాటించాలి. కాపులు అందరి తరపుని కూడా ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కమ్యూనిటీలో ఉండేటువంటి పెద్దలు కూడా, ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పద్మనాభం గారితో మాట్లాడి ఈ దీక్ష విరమింప చేయాలనేటువంటిదే నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి తిరుమూర్తి గారు మీరు ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, మంత్రి అవ్వాలని మా కోరిక. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారితో హాట్ సీట్ కార్యక్రమం.
తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.